సో జింజర్, గార్లిక్ ఎవ్రీథింగ్ అవైలబుల్లో ఉంటాయి మన ఇండియా లాగానే సేమ్, కానీ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. 100 grams 100 రూపీస్ లాగా. ఇవి వచ్చేసి రెడ్ ఆనియన్స్, కేజీ 100 రూపీస్ ఉంటుంది అంట €1. జస్ట్ బీరకాయ, దొండకాయ, సొరకాయ ఇలాంటి తినే వాళ్ళు అయితే కష్టం, ఇక్కడ దొరకవు. టమాటా, ఆలుగడ్డ ఇవంటే దొరుకుతాయి. 1.5 kg ప్యాకింగ్లో వస్తాయి. ఆలుగడ్డ వచ్చేసి 1.5 kg ప్యాకింగ్ €200, €2. ఈ ఆనియన్స్ వచ్చేసి వైట్ ఆనియన్స్ 1.5 kg ప్యాకింగ్లో వస్తుంది, €1.6 అంటే ₹160 దగ్గర. ఫ్రూట్స్ వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ యాపిల్స్ 1 kg ప్యాకింగ్ వచ్చేసి €1.4, ఇండియన్ కరెన్సీలో ₹140 కేజీ. ఇదైతే ఈరోజు ఆప్షన్లో ఉంది. జర్మన్లో ఏ సూపర్ మార్కెట్ అయినా వన్ స్టాప్ డెస్టినేషన్ అన్నట్టు, అన్నీ దొరికేస్తాయి. ఇది లీఫీ వెజిటేబుల్ సెక్షన్. ఇది వచ్చేసి కొత్తిమీర. మన ఇండియాలో కేజీ చికెన్ కొంటే పక్క ఇచ్చేస్తారు మనకు ఫ్రీగా, కానీ ఇక్కడ మాత్రం ₹90 పెట్టి 50 గ్రాములు కొనాల్సి వస్తుంది. సాల్ట్, కారం అన్నీ దొరుకుతాయి. సాల్ట్ వచ్చేసి ½ kg ₹85 ఉంటుంది. ఇక్కడ కారం పెద్ద పెద్ద ప్యాకెట్స్ ½ kgలలో ఉండవు, ఇంత చిన్న ఉంటాయి 50 grams. ఇక్కడ ఎంతో చిన్నదే ₹90 ఉంటుంది, 85 cents దగ్గర. సో మనం చికెన్ తీసుకున్నాం కాబట్టి దాన్ని మ్యారినేషన్ చేయడానికి మనకి లెమన్స్ కావాలి. లెమన్స్ రేట్ చూసుకుంటే 1.19 అంటే ₹120, జస్ట్ 3 వస్తాయి. ఇక్కడ కుకింగ్ ఆయిల్ చాలా వెరైటీగా ఉంటాయి, పేరు కూడా పలకడం రాదు. దానిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనకు తెలిసిందైతే సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అంతే. ఇంకా వీళ్ళ దగ్గర ర్యాప్సన్ ఆయిల్ అని అది ఇది అని చాలా ఉంటాయి. దానిలో మళ్ళీ గ్లాస్ టైప్ వస్తాయి, నార్మల్ బాటిల్స్ టైప్ వస్తాయి. స్నాక్స్ సెక్షన్కి వెళ్తే బిస్కెట్స్ నుంచి మొదలు పెడితే అన్ని టైప్స్ ఉంటాయి. స్నాక్స్ సెక్షన్కి వెళ్తే మాత్రం పండగే, బట్ జేబులో మాత్రం డబ్బులు ఉండాలి. ఇది మొత్తం వైన్ సెక్షన్, దీని మీద అయితే సపరేట్ వ్లాగే తీయాలి. ఇండియాలో అయితే ₹5 to ₹10 చిప్స్ ప్యాకెట్ దొరుకుతాయి కదా, ఇక్కడైతే ₹120 నుంచి స్టార్ట్ అవుతుంది. మన ఇండియన్ డిమార్ట్ లాగా అన్నీ దొరుకుతాయి, బట్ కాస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి €12. సో కంఫర్ట్ కానీ అవి కానీ అన్నీ దొరికేస్తాయి మనకి. మిల్క్ మనకి టెట్రా బ్యాక్లో దొరుకుతుంది, 1.5 3.5% ఫ్యాట్ అని ఉంటుంది. ఇది వచ్చేసి ఆప్షన్లో ఉంది, €1 100 అన్నట్టు. ఇన్స్టెంట్గా చేసుకోవడానికి ఫ్రోజన్ ఫుడ్ కూడా ఉంటుంది. స్పినాచ్ కానీ, బీన్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఫ్రోజన్ దొరుకుతాయి. ఈవినింగ్ స్నాక్స్లో అయితే ఈ ఫ్రోజన్ పిజ్జా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవచ్చు. సో అన్నీ తీసుకుని బిల్లింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. నా బిల్ వచ్చేసి €23 అయింది, అంటే 2300 ఇండియన్ రూపీస్లో. ఇది ఈరోజు మన గ్రాసరీ షాపింగ్. నేను ఏం పార్ట్ టైం చేశాను, నాకు ఎంత అమౌంట్ వస్తే, ఎంత మిగులుతాయి అవన్నీ చూడడానికి నన్ను ఫాలో చేయండి. ముందు చాలా వీడియోస్ వస్తాయి. See you in the next video. Bye guys.